నమస్కారం అమ్మా, రండి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. వెళ్ళండి వెళ్ళండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు, బాగున్నారా? శివరామరాజు గారు నమస్కారం అండి. సుందరయ్య గారు చెప్పండి. అదే ఫంక్షన్ మొదలైపోయింది. ఫుడ్ మీరేమీ టెన్షన్ తీసుకోకండి. మీరు చెప్పిన దానికంటే 10 నిమిషాల ముందే ఫుడ్ అక్కడ ఉంటుంది. ఆల్రెడీ వ్యాన్ బయలుదేరుతోంది. అలాగే ఇంకొక మాట, ఆ, నేను మీకు 100 మందికి ఆర్డర్ ఇచ్చాను కదా, కాకపోతే చుట్టాలు కొంచెం ఎక్కువ వచ్చారు. మరొక 25 మందికి సరిపోయేలాగే ఫుడ్ పంపిస్తున్నానండి. చాలా థ్యాంక్స్ శివరామరాజు గారు, త్వరగా పంపించండి. సరే. ఒరే అంజీ, ఫుడ్ అంతా ఎక్కించేసిన బావా, మొత్తం ఎక్కించేశాను బావా. నాది మామూలు. సరే అయితే త్వరగా బయలుదేరరా, పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు. సరే అన్నయ్య. మావా, నేను కూడా వస్తా. నువ్వెందుకురా? ఇంట్లో పనేం లేదు కదా మావయ్య. అంజి మావ కూడా ఒకడే వెళ్తున్నాడు కదా, తోడుగా నేను వెళ్తాను. సరే బయలుదేరండి. పద మావా, అన్నీ పెట్టేశారు కదా. పద మావా. బాబాయ్ 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 బాబాయ్. ఏంటి తల్లి? ఎక్కడి వరకు? అదే గడియారం స్తంభం దగ్గర ఫంక్షన్ ఉంది, ఫుడ్ తీసుకుని వెళ్తున్నాం. అవునా, నాకు అటే పనుంది, దారిలో దిగిపోతాను. ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు, ఎక్కు. ఎక్కమ్మా. ఏంటి మావ ఇంకా లేటు? పోనీ. వెళ్తున్నా. ఏరా, ఫుడ్ వ్యాన్ బయలుదేరిందా? ఇప్పుడే వ్యాన్ బయలుదేరిందన్నా. కాకపోతే నువ్వు చెప్పినట్టు ఒక్కడు కాదు, ఆ వ్యాన్లో శివరామరాజు కూతురు మేనల్లుడు కూడా ఉన్నాడు. అదేంట్రా, ఎప్పుడు అంజుగాడు ఒకడే కదా ఫుడ్ తీసుకుని వెళ్తాడు, వీళ్ళిద్దరు ఎందుకు వెళ్తున్నట్టు? తెలీదన్నా. ఒకటి కళ్ళు కప్పితే సరిపోతుంది అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు 3 కళ్ళు కప్పాలి. రేయ్, ప్లాన్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. ఈ విషయం బయటపడితే ఆ అన్నపూర్ణ నీ మనం తట్టుకోలేనురా. ఫుడ్లో పాయిజన్ కలిపిన వెంటనే నాకు ఫోన్ చేయి, నేను బావా బయలుదేరుతాం. సరే అన్నా. అసలు వ్యాన్లో వీళ్ళిద్దరు ఎందుకు వెళ్తున్నట్టు? బాబాయ్, వేదా, ఏంటి బాబాయ్? బాబాయ్, ఎప్పుడు అంజి అంజి అంటావు, ఇవ్వాలంటే కొత్తగా బాబాయ్ అని సాగదీస్తున్నావు. ఏంటో, పెళ్లి కుదిరినప్పటి నుంచి నాకు రెస్పెక్ట్ పెరిగిపోయిందబ్బా. పెళ్ళంటే గుర్తుకొచ్చిందమ్మా. ఇంకా 4 రోజులే అంటగా. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోతావంటగా. అది బాధగా ఉంది బాబాయ్. అంటే మా అందరినీ వదిలిపోతున్నావు అని బాధగా ఉందా ఏంటి? కాదు, మరి 4 రోజులంటే లేట్ కదా. ఈ వీక్ లోనే పెళ్ళై వెళ్ళిపోతే అబ్బా బాగుంటుంది అని. అంటే మా అందరినీ ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదామని చూస్తున్నావు అన్నమాట.
ఆ, ఆడపిల్లలంటే అంతేరా. పెళ్లి కాకముందు తన చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఉండాలి అనుకుంటుంది. వన్స్ పెళ్లి కుదిరిందా వాళ్ళ ఆయనే కావాలి అంటారు. అది సరే కానమ్మా, నువ్వు అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోవు కదా? హ్మ్. మర్చిపోవా అంటే తప్పదు కదా బాబాయ్. ఓహో, అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన, అత్తయ్య, మావయ్య, మా కుటుంబం, బా ఇంకా అలాంటప్పుడు చెప్పలేం కదా. అది కరెక్టే. మా సంగతి సరే, మన బాలును కూడా మర్చిపోతావా? నీకొక విషయం చెప్పనా బాబాయ్? ఆ, అందరికంటే ఫస్ట్ మర్చిపోయేది పావనే. అడిగిందా నిన్నేమన్నా? నేనే పాపం చేశాను? అంటే వరుసకి నువ్వు బావవి కదా, నన్ను పెళ్లి చేసుకునే రైట్ ఉన్నవాడివి. పెళ్ళైన తర్వాత కూడా నేనింకా టచ్లోనే ఉన్నాననుకో, మా ఆయన నీకు నాకు మధ్య ఏదైనా కిచ్కిచ్చుందని అనుమానపడితే ఏయ్, ఏయ్, ఏ- ఆ, ఓ, ఉమ్. ఆ అనుమానంతో నన్ను వదిలేస్తే ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసుకుంటావా?